మాంగళ్యం తంతునామే డైరెక్ట్ తాలిబడి తీసుకోండి. ఏమ్మా నీకేమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఉంటే ముందే చెప్పు. అన్న ఆ అమ్మాయిని చూస్తే కనబట్లే మిస్ వరల్డ్ లా ప్రియాంక చోప్రా ఫ్రెష్ గా ఉంది. గ్యారెంటీ అనా? 110% గ్యారెంటీ. ఏమండి మీరు ఇంత గ్లామర్ గా ఉన్నారు, మీరు ఏ కాలేజ్? నేనా కాలేజా? మమ్మీ డాడీ కావాలి. ఉండమ్మా, డాడీ ఇప్పుడే రెడీ అవుతున్నారు. డాడీ అంటే అమ్మాయి ఇక్కడ పోజు కొట్టి ఇంకా కూర్చున్నావా? ఒరే ఇవన్నీ ఇలా జరగటం చూస్తుంటే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ అని నాకు డౌట్ గా ఉందిరా. వీడు కాదు కదా. ఆగండి. బావా బావాలేదు గీవాలేదు, కూర్చో. రేయ్ ఇన్నాళ్ళు ఈ నరసింహలో బ్రహ్మానందాన్ని చూశారు, గట్టిగా కళ్ళెర్ర చేస్తే అమరీష్ పురిని చూస్తారు. కామెడీ సీన్స్ లో సీరియస్ ఫైట్ ఎందుకురా? వీడెవడండి బాబు, నా పెళ్ళాం మెళ్ళో తాళి కడతానంటాడు. పెళ్ళం అయితే మెళ్ళో తాళి పట్టేదమ్మా. ఏయ్ 2 కళ్ళు పెట్టి సరిగ్గా చూడు, 2 తాళిబొట్లు కనపడతాయి. అన్నా ఏంట్రా 2 తాళిబొట్లున్నాయి అల్లా. అరే 5 పెళ్లిళ్ళు చేసుకోమని సలహా ఇచ్చింది నువ్వే కదరా? నువ్వే కదా? డబ్బులు ఇప్పించాను, మధ్యాహ్నం తజ్జనం పెట్టుకోవడానికి వెళ్ళాలి. తజ్జనం ఉందా? అసలు నువ్వు పెళ్ళి ఎక్కడ చేసినవరా? ఇంకా అమ్మాయి లేరు కదన్నా. నీకు కూడా ఈ విషయం తెలిసిపోయిందారా? అరే అన్నా నేను మొదటి నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను రా. అసలు నువ్వెవడవి, నీ బాబెవడరా? మరేమో ఐరన్ లెగ్ శాస్త్రి అండి. అదే నువ్వు లెగ్ పెట్టిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను రా. ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. రే అన్నా వీళ్ళ బాబుని నేను కొట్టి 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 నా కాళ్ళు చేతులు పడిపోయినా. వీడి సంగతి నువ్వు చూసుకో. చూసుకో, నేను చూసుకుంటా. వీడెవడండి బాబు? సినిమా మొదలైన దగ్గర నుంచి మోటార్ సైకిల్ మీద రావడం, సిగరెట్ కాల్చుకుంటూ పోజు కొట్టడం. అసలు నువ్వెవడో చెప్పనా? చెప్పు. కబ్జాలతో అటు హోడా వాళ్ళని ఇటు పోలీసుని భయపెడుతున్న మిమ్మల్ని చూసా. నేను కూడా మీ అడుగుజాడలో నడుస్తూ అటు మిమ్మల్ని ఇటు పోలీసుని కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చాను. మీకు శిష్యుడిగా చేరదామని వచ్చాను. నువ్వే సిబిఐఓ ఏ కిల్లర్ వాడు మీ అందరూ టెన్షన్ పడి వరకు పోయారు కదరా? ఎలా కనబడుతున్నారా? రే వాడి గురించి ఏం చెప్పారు నువ్వు? సిఐడి అని చెప్పారు సార్. వాళ్ళు పారిపోతున్నారు, పట్టుకుందాం పదండి సార్. వాళ్ళ పని పట్టిన తర్వాత నీ సంగతి చూస్తాను. ఏంట్రా నన్ను చూసి పారిపోతున్నారు మీరు? పారిపోకుండానే పారిపోతున్నారంటారండి. పక్కన తిరిగామండి. ఓహో ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ? పెళ్లి అన్న పెళ్లి, దొంగ పెళ్లి. నాకు ఫోన్ చేసింది నువ్వేనా? నేనే. థ్యాంక్స్. 6 నెలల నుంచి వీడిని పట్టుకుందామని తిరుగుతున్నాడు. నా కళ్ళల్లోంచి తప్పించుకుని గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. ఇప్పుడు పట్టేసా. అన్న పదం. ఏరా శిష్యుడిగా చేరతానన్నావు కదా? నడవండ్రా, మొత్తం అందరిని బొక్కలేస్తాను. నడవండ్రా. ఆగరా, ఈ కత్తేంట్రా? ఎవరైనా నవాన్ని పెళ్లి చేసేది? నేను మారిపోయాను రా బాబాయ్, ప్లీజ్. అసలు నీ లవర్ని పెళ్లి ఎవరు చేసుకుంటారా? నేను మారిపోయాను రా. రే వెంకట్, ఏ పెళ్లి చేసుకున్నావుగా? నేను మారిపోయాను రా. ప్లీజ్ రా వెంకట్, ప్లీజ్. సర్లే ఆగు. కౌసల్య, నీ లవర్ని ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు, ఇక్కడే ఉంది క్షేమంగా. ఏయ్ పంతులు, ఇట్రా. ఇటు రావయ్యా, తీసుకెళ్లి వీళ్ళ పెళ్లి చేయి పో. బావా you're really great బావా. మా ఇద్దరి పరిస్థితి ఏంటి? మీ ఇద్దరి పరిస్థితి అది మీ ఇద్దరికి చెవిలో చెప్పానే. ఓకేనా? ఏంటి మావయ్య? రాత్రి మీ అమ్మ ఫోన్ చేసిందిరా. ఏమంది? మహాలక్ష్మి మాట్లాడినట్టుంది. ఇంతకీ రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్స్ తో రెండేడు సినిమాకి వెళ్ళుంటాడు కదా బావా? కరెక్ట్, సెకండ్ షోకి, చిరు సినిమాకి. ఆ ఒక్క షోనే చూసొచ్చావా లేక మిడ్ డే షో కూడా చూసొచ్చావా? లేదు, ఆ ఒక్క షోకి నిద్ర వచ్చేసింది, ఇంటికి వచ్చేసాను. జాగ్రత్త, అర్ధరాత్రులు తిరక్కు, ఆరోగ్యం దెబ్బతింటుంది. బయట షోలు ఎందుకు బావా,
నేను చక్క ఇంట్లో హోమ్ టీవీ ఉంటే నీకు నచ్చిన ఛానల్ పెట్టుకుంటే నేను కాదంటారా ఏంటి? గుడ్ మార్నింగ్ బావగారు. ఏంటి ఈరోజు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు? ఏదో ఉంది. ఏం బావగారు ఇప్పుడేనా లేచింది? నేను లేచింది ఇప్పుడే గాని ఏంటి నా మీద సడన్ గా నీకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఏం లేదు బావగారు, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అందుకని. అనుకున్నాను. ఏ మీ అక్క ఈరోజు పేపర్ కి డబ్బులు ఇవ్వలేదా? ఇచ్చారు, ఆల్రెడీ ఓ రౌండ్ అయిపోయింది, ఇంకో రౌండ్ నువ్వు ఇప్పిస్తావని. ఇప్పిస్తానా? ఎస్, ఇప్పుడు నువ్వు నాకు ఇప్పిస్తావు. నీకంత సీన్ లేదు నాన్న. నేను అడగాలే గాని ఐస్ క్రీమ్ ఏంటి, ఐస్ క్రీమ్ కంపెనీయే తెచ్చి నా ముందు పెడతావు. చా ఇంకో మాట చెప్పమ్మా. అయినా రాత్రి ఏమైనా కలగన్నావమ్మా? అయితే ఐస్ క్రీమ్ కొనిపెట్టనంటావు. డౌటా? నేను నీకు ఐస్ క్రీమ్ కొనిపెట్టాలంటే ఇటు సూర్యుడు అటు పడవాలి. అయితే నీ కర్మ. ప్రియక్క రాసి ఇచ్చిన లెటర్ నీకు అవసరం లేదా? అరే రే ఇచ్చేరా బాబు ప్లీజ్ కన్నా, ఇచ్చేరా ప్లీజ్. ఐస్ క్రీమ్ అమ్మా. బ్లాక్ మెయిలా? కాదు, ఈమెయిల్. ముందు పని చూడమ్మా. టైం రా. దా 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 దా. ఇదిగో ఇదిగోరా గొట్టం. రాత్రి జరిగిన ఆ మధురమైన అనుభూతి నా జీవితంలో మర్చిపోలేను. నీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఇట్లు నీ ప్రియ. బావా నీళ్ళు రెడీ. వస్తున్నా. ఏంట్రా ఎక్కడ ఆపావు? కబ్జాలు చేయడం అంటే శ్మశానాలు గుళ్ళు గోపురాలు చేయడం కాదన్నా, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. ఒకసారి అటు చూడు. ఏంటి ఖాళీ స్థలాలా? అక్కడే మీరు గ్రైండర్ లో కాలేశారన్నా. లుక్కు రైట్ కాదు లెఫ్ట్ కి. షాక్ అయ్యావా? 1000 కోట్ల హైటెక్ సిటీ. ఈ దెబ్బతో బిల్ గేట్స్ లిస్టులోకి చేరిపోతావన్నా. ఎలా ఉంది నాకు షాక్ ట్రీట్మెంట్? అన్నా ఏరా మొన్న హుడావాడిచ్చిన షాక్ ట్రీట్మెంట్ మర్చిపోయావా? కదన్నా. నార్మల్ ఆఖరికి రోడ్లు ఉడుచుకునే దాన్ని చూసి కూడా భయపడే స్థితికి తీసుకొచ్చావు కదరా. 50 కోట్లు కట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలుసు కదరా. అందుకే వాళ్ళకి భయపడి ఇలా గల్లీలో తిరుగుతుంటే గవర్నమెంట్ ప్రాపర్టీకి ఎసరు పెడతారంటావేంట్రా? అక్కడే పప్పులో కాలేసావన్నా. ఇది హుడావాళ్ళది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇది. అన్నా డబ్బు వరల్డ్ బ్యాంకుదైనా థాట్ సీఎం గారిదిరా. ఈ విషయం సీఎం గారికి తెలిసిందంటే మనల్ని శ్రమదానం పేట బుల్డోజర్ కింద తోసేస్తాడరా. ఎక్క వీడెవడరా బాబు? అందరూ నన్ను చూసి దడుచుకుంటే వీడిని చూసి నేను దడుచుకోవాల్సి వస్తుంది. వీడెవడై ఉంటాంటావు? బహుశా కొంపదీసి ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ ఆఫీసర్ ఏమో. ఓ నమస్తే సార్. నమస్తే సార్. సేరట్టేవరా తీసుకోండి. అగిపెట్టి. ఏంటి సార్ ఎప్పుడు చూసిన మీరు రోడ్ల మీద తిరుగుతుంటారు? స్టేషన్ లో పని లేని చూడరా? చూడం. అదేంటి సార్, సీఎం గారు అడుగుజాడలో నడవడానికి ట్రై చేస్తారు. ఆయన నడిచే జూబిలీస్ రోడ్లో కదా సార్. వెట్టకారం కాదు, ఆ నడవటం కాదు. ప్రజల వద్దకు పాలన అని స్కీమ్ పెట్టి సచివాలయం వదిలి ప్రజల వద్దకు వెళ్ళి సర్వీస్ చేస్తున్నారు కదా. అలాగే ఎస్ఐ ఆకులప్పారావు కూడా ప్రజారక్షణ అని రోడ్డు scheme మీద పెట్టాడు. నడుస్తున్నారన్నమాట. Yes, మన సీఎం ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా చేయడానికి ట్రై చేస్తున్నాడు. అలాగే ఎస్ఐ ఆకులప్పారావు అట్లీస్ట్ ప్లాస్టిక్ ఆంధ్రప్రదేశ్ గా చేయడానికి ట్రై చేస్తున్నాడు. నీ మనసులో నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో చెప్పనా? ఏమనుకుంటున్నారు సార్? ప్లాస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఏంట్రా నీ పిండాకుడు? ఆ ఫేస్ చూడు, రాజస్థాన్ ఎడారిలో రంగుల ముగ్గురు ఎలా ఉంది అనుకుంటున్నావు కదూ? గురువు గారు నమస్తే. నా 20 ఏళ్ల సర్వీసులో నా ఫేస్ రీడింగ్ కరెక్ట్ గా చెప్పిన ఏకైక వ్యక్తి మీరే. సార్ సార్ ఎస్ఐ గారు, నా సిగరెట్ డబ్బులు సార్. నీ ఫీలింగ్స్ నేను కరెక్ట్ గా చెప్పినందుకు నువ్వు ఈ సిగరెట్ నాకు ఫీజు ఇచ్చావన్నమాట. అది సార్ 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 వీడు ఏం చేస్తారు సార్? సార్ ఎస్ఐ గారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మన సినిమా హాల్ దగ్గర దొంగతనం చేసిన దొంగని నేనే సార్. ఎస్. ఏంటా ఎలా ఉంది నీ బిజినెస్? ఏదో సార్ తమ దేవల్ల 4 పరుసులు 8 బిల్డింగ్ లాగా వర్దులుతున్నాయి సార్. ఆవేశపడకు. ఒక దొంగను ఒక పోలీసుడు బాదుకుంటూ తీసుకొచ్చాడంటే వాడు దొంగతనం చేస్తుంటాడని అర్థం చేసుకోలేని వెధవను కాదురా నేను. వాడు దొంగతనం చేస్తుంటాడు, నువ్వు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఉంటావు. దొంగతనం ఎక్కడ చేశారో తెలుసా? షడప్. ఎక్కడ చేస్తాడరా? ఇంట్లో చేస్తాడు. అది దొంగ తప్పు కాదురా, ఇంటిని నిర్లక్ష్యంగా వదిలేసిన వానరదురా తప్పు. మిస్టర్ దొంగ సార్, యు కెన్ గో. Thank you, sir. ఆగో. ఆ గెటప్ ఏంట్రా? దొంగని ఎవడన్నా అనుమాలు పెట్టాడా? గెటప్ మార్చే వేళ అలాగే, sir. ఆగో. మళ్ళీ నా కంటికి కనపడదు కనపడదు, sir. నేను వెతికినా సరే దొరకదు, sir. అలాగే సార్. ఓకే సార్. ఇప్పుడు చెప్పరా ఏం చేశాడు వీడు? ఇల్లు మొత్తం ఖాళీ, న్యాచురల్, బీరువా మొత్తం ఖాళీ. సహజం. ఎక్కడ చేశాడు రా దొంగతనం? మీ ఇంట్లోనే సార్. బాగుంది కదా?
వాళ్ళు చూస్తారా? వాళ్ళ మొహం వాళ్ళ ఫేసులు వాళ్ళే గుర్తుపట్టలేని పొజిషన్ లో ఉన్నారు. మనల్ని ఏం గుర్తుపడతారు? ఎవరా మీద సీఎం పట్టుకొని ఎవరు అంటావురా? నమస్కారం సీఎం గారు, నా పేరు అప్పారావు అండి. ఈ హాస్టల్ స్వీపర్ అండి, ఈడేమో ఈ హాస్టల్ వాచ్మెన్ అండి. సీఎం గారు చిన్న రిక్వెస్ట్ అండి, ఆ వార్తలు నన్ను సస్పెండ్ చేస్తారా సార్? సార్ మీరు వెళ్ళి తొలగించేస్తాడు సార్, నేను దాన్ని ఎరగదీస్తాను. ఈ సీఎం నీకు ఫుల్ గా పవర్స్ ఇస్తున్నాడు. వెళ్ళి ఆ వాటిని ఇర్రగా తీసేయి. వెళ్ళిపో. సరే సార్, చాలా థ్యాంక్స్ సార్. ఎర్రగదీస్తా, ఎర్రగదీస్తా. నాదో చిన్న రిక్వెస్ట్ సార్, మా ఆవిడ్ని కొట్టే పవర్స్ కూడా నాకు ఇవ్వండి సార్, వెళ్ళి చంపేస్తా. ఆల్ ద బెస్ట్. వెళ్ళి ఇరగద్ది. వెళ్ళిపో. సార్ రివర్స్ లో మా ఆవిడ నన్ను కొట్టేకుండా దీవించండి సార్. అదే జరిగితే అంబులెన్స్ పంపిస్తాను. వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్, వెళ్ళిపో. ట్రై చేస్తాను సార్. ఐశ్వర్య, ఐశ్వర్య, తలుపిది కాదా? తలుపిది ఐశ్వర్య, ఐశ్వర్య వచ్చావు. నువ్వు ఐశ్వర్య రాయంటే నువ్వు బండ రాయివి. అసలు నీ మొగ ఎప్పుడైనా అచ్చలో చూస్తున్నా అంటే నువ్వు నన్ను సస్పెండ్ చేస్తానంటావు. నువ్వు నేను సీఎం పవర్ చూసి నచ్చనే, ఇప్పుడు నేను ఇరగేస్తా, ఇరగదీస్తా. నా సంగతి తెలియదేమో. ఇప్పుడు నిన్ను నీ పని పడతా. రాలే బయట. ఏముండవా? నా పని నువ్వు పడతావా? నీ పని నేను పడతావా? ఏంటే హ్యాపీగా తొంగున్నావా? పడిపోతున్నా. అర్ధరాత్రి పూటి గొడవేటయ్యా. తాగేసాడు నా కర్మ. సచ్చినాడా, మళ్ళీ తాగొచ్చావా? నన్ను కొట్టే ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చిందిరా? సీఎం ఇచ్చినాడా? చెప్తానుండు, ఇక్కడ ఎక్కడ పెట్టాను. సీఎం ఇచ్చినాడా? నీకు సీఎం ఇస్తే సీఎం పెట్టాల్సిందిరా. చూస్తే నేను లాగే అనిపిస్తుంది. అవును, కరెక్ట్. వచ్చేసావా? 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఆఖరికి నాది సిన్సియర్ లవ్ అనిపించుకున్నాను కదా. రేపు ఫస్ట్ నుండి పెట్రోల్ ధర పెంపు. గోవిందా గోవిందా. బైక్ అమ్మేసి ఎద్దుల బండి కొంటే బెటర్. అదేం చీపు, ఎద్దులు కూడా పచ్చగడ్డి కొనాల్సిందేరా? అవును. ఏంటండి మామ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు? ఆ అమ్మాయి పెళ్లి విషయమేనా? అదేం లేదత్తయ్య. ఏంట్రా ఎప్పుడు చూసినా నీకు ఐస్ క్రీమ్ కంటిన్యూటీయా? అదేంటారా బావా, అది నా వీక్నెస్. ఎవరైనా నాతో పని చేయించుకోవాలంటే ఇది నా చేతిలో పెడుతున్నా నేను కాదనలేకపోతున్నా. ఆహా మామయ్య, రేపు వీడు పెద్ద అయిన తర్వాత ఏ అమ్మాయి అయినా చేతిలో ఐస్ క్రీమ్ పెట్టి తాళి కట్టేయమంటే కట్టేసేటట్టున్నాడు. సరే సరే, వీళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటే టైం తెలియదు కానీ వెళ్ళే గ్యాస్ విషయం చూడండి. అలాగే అలాగే, వస్తాను రా సుబ్బారావు. సరే మామయ్య.
ఐస్ క్రీమ్ ఇస్తే తాళి కడతావన్నమాట. ఐస్ క్రీమ్ కాదు, ఐస్ క్రీమ్ కంపెనీని అడుగుతా. అది సరే గాని ఈ ఐస్ క్రీమ్ తో పాటు కంటిన్యూటీ ఒక లెటర్ ఉంటుంది. ఒకటి కాదు, 2 లెటర్స్. 2 లెటర్సా? ఎస్, ఇవాళ నా బ్రెయిన్ ఉపయోగించి ఇంకో లెటర్ సంపాదించాను. ఎవరిచ్చారా? నీలు అక్క. నీలువా? నీకెక్కడ కనపడిందిరా? బస్ స్టాప్ లో 3 అక్కల లెటర్స్ గురించి చెప్పేశాను. మరి నువ్వెప్పుడు ఇస్తావు అక్క లెటర్ అంటే వెంటనే రాసి ఇచ్చేసింది. ఇదిగో లెటర్స్.